తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో మనం అనేక మంది చైర్మన్లను చూసాం. కానీ బిఆర్ నాయుడు అనేటటువంటి ఒక గలీజు వ్యక్తిని చైర్మన్గా మనం చూడటం మొట్టమొదటిసారి. ఎందుకంటే ఏ మాత్రం కూడా అర్హత లేనటువంటి వ్యక్తి, స్థాయి లేనటువంటి వ్యక్తి, ఒక టీవీ ఛానల్కి చైర్మన్ ఎలా ఉండకూడదో, ఒక పవిత్రమైనటువంటి దేవస్థానానికి చైర్మన్ ఎలా ఉండకూడదో అలాంటి నీచమైనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ చైర్మన్ పదవిలో కూర్చోబెడితే ఈరోజు తిరుమల మొత్తాన్ని కలంకం చేసి పడేశారు. తిరుమల మొత్తాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అక్కడ అపచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇతను చైర్మన్గా వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక అపచారాలు. ఇతను చైర్మన్గా అయ్యేటంటే ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కి మాట్లాడితే ఇదే ఛానల్ వీళ్ళందరూ కలిసి జంతువుల కొవ్వే కాదు, పంది కొవ్వు కలిసింది, చేపల కొవ్వు కలిసింది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ బిఆర్ నాయుడు. అర్ధరాత్రి బూతు బొమ్మలు, బూతు షోలు, సెక్సీ సాంగులతో మిడ్ నైట్ మసాలా నడిపేటటువంటి ఈ ఛానల్ వ్యక్తిని తీసుకొని వచ్చి పవిత్రమైనటువంటి స్థలం 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం ఉన్నటువంటి ఆ తిరుమల వెంకన్న స్వామికి చైర్మన్గా నియమించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఇతను వచ్చిన తర్వాత అనేక అపచారాలు, పైన కొండ మీద బెల్ట్ షాపును పట్టుకోవటం, పైన కొండ మీద కోడిగుడ్డు బిర్యానీ, పైన కొండ మీద ఏదైతే అన్యమత ప్రచారాలకు సంబంధించినటువంటి రింగుల్ని అమ్మటం, ఈ గోవులు చనిపోవటం, సో ఇలాంటి దారుణాలు ఇక్కడ జరుగుతూ ఉంటే ఏదైతే భోజనంలో జెర్రీ, ఇలాంటి అనేక అపచారాలు జరుగుతూ ఉన్నా కూడా తప్ప తాగి డైరెక్ట్గా కొండ మీదకే వెళ్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు, ఇలా అనేక అపచారాలు జరిగినా ఎక్కడా నోరు మెదపలేదు ఈ గలీజు నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు. ఈయన పవిత్ర క్షేత్రంలో కూర్చొని చైర్మన్ వీళ్ళ బోర్డు మెంబర్లందరూ రాజకీయాలు మాట్లాడతా నిరంతరం గోవింద నామస్మరణలతో మారుమోగాల్సినటువంటి ఆ తిరుమల క్షేత్రంలో వీళ్ళ బూతులు, వీళ్ళ గలీజు మాటలు, వీళ్ళ వెకిలి చేష్టలు, ఇష్టం వచ్చినట్టుగా బెదిరింపులు, అక్కడ పవిత్ర క్షేత్రంలో కూర్చొని వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు. ఈరోజు కూడా ఏదైతే ఈ చైర్మన్ మాట్లాడినటువంటి మాటలు, ఇతను అక్కడ కూర్చొని ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారంట అజయ్ అనేటటువంటి వ్యక్తిని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిచి తుపాకీ గురి పెట్టాడంట. ఇలాంటి వ్యక్తి చైర్మన్గా ఉండడానికి అర్హుడా? ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి దైవక్షేత్రంలో కూర్చొని నేను అడుగుతా ఉన్నా, అదే తిరుమల వెంకన్న స్వామి మీద ఆ అజయ్ అనేటటువంటి వ్యక్తి నువ్వు ఇద్దరు కలిసి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు అని చెప్పి చెప్తావా అని అడుగుతా ఉన్నా. అసలు నీకు తిరుమల కొండ మీద అడుగుపెట్టే అర్హతే లేదు. తిరుమల కొండ మీద అడుగుపెట్టే అర్హతే లేదు. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని నువ్వు 5 సంవత్సరాలు వెలివేశావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తిరుమల కొండ మీదకి వెళ్ళినటువంటి వ్యక్తివు నువ్వు. అలాంటి నీచమైనటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్గా ఉండటానికి అర్హుడా అని చెప్పి ఈరోజు మాతో పాటు అనేక హిందూ సంఘాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. మేము అడిగింది ఏంటి? ఒబరాయ్ హోటల్కి సంబంధించిన దాంట్లో అయ్యా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని ఏదైతే టూరిజానికి ఎలా కేటాయిస్తారో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం స్థలంలో ఏదైతే ఒబరాయ్ హోటల్ అంటే ఒబరాయ్ హోటల్లో చికెను, మటన్ కబాబులు, మటన్ కీమాలు, లేదంటే మీరు అన్నట్టుగా ఫిష్, ఫ్రాన్స్, ఇంకా బీఫ్, ఇంకా అదేవిధంగా మద్యం, ఆ విధంగా అక్కడన్నీ ఆ హోటల్లో ఎన్ని దొరుకుతాయి కదా, ఎలా ఇస్తారు పవిత్రమైనటువంటి టీటీడీ స్థలాన్ని? దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తే మమ్మల్ని గజ దొంగల ముఠ అంటావా? ఎవడు గజ దొంగల ముఠ? ఎవడు గలీజు వ్యక్తి? మిమ్మల్ని మించిన గజ దొంగల ముఠ ఎవరిని ఉంటారా? మీరు ఏదైతే ఎవరెవరిని బెదిరించి ఏ విధంగా మీరు తుపాకీలు పెట్టిన సంగతి మర్చిపోయారా? మీరు న్యూజన్ హైలార్డ్తో పేరుతో ఏదైతే అరిచేతిలో కూడా జుట్టు మొలిపిస్తానని చెప్పి అనేక మందిని మోసం చేసిన ఓ గలీజు బిఆర్ నాయుడా, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే అర్హత నీకుందా? నీలాంటి వ్యక్తి అసలు ఈ కొండ మీద అడుగుపెట్టే అర్హతే లేదు. నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నావు. సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఎందుకు తోక ముడిచి పారిపోతున్నావు? ఎంటైర్ 2014 నుంచి ఇప్పుడు 2025 ఇప్పటి వరకు ఆగస్టు వరకు జరిగినటువంటి ప్రతి అంశం మీద టీటీడీలో సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఎందుకంటే మీ లెక్కల బొక్కలన్నీ బయటకు వస్తాయి కాబట్టి, మీరు దోచుకున్న సొమ్మంతా బయటకు వస్తాయి కాబట్టి
టిక్కెట్ల ముసుగులో మీరు సాగిస్తున్నటువంటి దంద, జూబ్లీ హిల్స్ క్లబ్ వేదికగా మీ ఇద్దరు కొడుకుల్ని పెట్టుకొని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పి చెరొకటి ఇద్దరికి డివైడ్ చేసి వివిఐపీల దర్శనాల పేరుతో మీరు సాగిస్తున్నటువంటి దంద, దాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి వ్యాపారం, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. విఐపి టికెట్ల పేరుతో మీరు అమ్ముకుంటున్నటువంటి బ్లాక్ టికెట్ల దంద, ఎస్, దాని మీద చర్చకి కాదు సిబిఐ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా? లేదంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ప్రమాణం చేసి మీ ఇద్దరు కొడుకుల్ని మీ కుటుంబం అంతా తీసుకొని వచ్చి ప్రమాణం చేసి తిరుమల ఏదైతే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మేము ఎటువంటి వ్యాపారాలు చేయటం లేదు అని చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధమా? మేము అడుగుతా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి దేనికైనా మేము ఏ ఎంక్వైరీకైనా సిద్ధమని మేము అంటున్నాం. నువ్వు ఈరోజు మాట్లాడుతా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది అక్కడ పవిత్ర క్షేత్రంలో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా వెకిలి మాటలు, బెదిరింపులు, వార్నింగ్లు, నీ ఉడతూపులకి ఇక్కడ ఎవడో భయపడ్డు బిఆర్ నాయుడు. ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి, ఇద్దరు చిత్తూరు నాయుడు బ్రదర్స్ ఇద్దరు కలిసి తిరుమల దేవస్థానాన్ని పూర్తిగా అపవిత్రం చేసి పడేశారు. పూర్తిగా భ్రష్టు పట్టించేస్తా ఉన్నారు. తిరుమల పవిత్ర క్షేత్రంలో ఈరోజు మీరు మాట్లాడినటువంటి మీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి మాట్లాడినటువంటి మాటలు, తిరుమల లడ్డు తీసుకొని వెళ్ళి ఢిల్లీలో ఇస్తే తిరుమల లడ్డు అంటే మేము తినము అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారని మాట్లాడినటువంటి మాటలు, ఇది ఎంత అవమానం దేవుడికి, ఇది ఎంత దారుణం. 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీయడమే కదా. మరి ఇటువంటి వ్యక్తులకి ఈరోజు మీకు అక్కడ చైర్మన్గా కూర్చునే అర్హత ఉందా? 6గురిని చంపారా మీరు వచ్చిన తర్వాత? కనీసం మనిషిలాగా వ్యవహరించావు నువ్వు? మనిషిలాగా, మానవత్వం లేకుండా ఒక మృగంలాగా వ్యవహరించావు నువ్వు. 6గురు పోతే పోయారులే, పోయిన ప్రాణాలు మనం తీసుకొని వస్తావా? ఇది నువ్వు మాట్లాడినటువంటి మాటలు. నీకు ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు అక్కడ కూర్చొని పేలుతున్నటువంటి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి వాగుడు ఎక్కడైనా ఆపే. చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు తక్షణం బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తప్పించకపోతే ఖచ్చితంగా ఆ పాపం మీరు చేసిందే పెద్ద పాపం. ఇంకా ఆ పాపాన్ని ఇంకా అక్కడ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్షకి మీరు అనుభవించాల్సి తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఇక్కడ ఆ టీటీడీ చైర్మన్గా ఆ బిఆర్ నాయుడిని తప్పిస్తే తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రత పెరుగుతుందని చెప్పి ఈరోజు అందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. హిందూ సంఘాలు కూడా ఈరోజు ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి పోతే, ఈ టీటీడీ చైర్మన్ పదవి నుంచి వైదొలిగితే అప్పుడు తిరుమల పవిత్రతని కాపాడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా జరగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.